మీరు ఒక్క విషయం బాగా గమనించండి. కోపం వచ్చింది అంటాడు. కోటేశ్వరరావు గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడో ఆయనకున్న విడిదిలోంచి ఆయన వచ్చాడు. కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఏం ఫ్రమ్ అడ్రస్ ఉండదు. కోపం మీలోనే ఉంటుంది. మీలోనే ఉన్న కోపము ఎదురు చూస్తుంటుంది అవకాశం. ఆ అవకాశం కోసం చూస్తుంది. దానికి అవకాశం ఏమిటో తెలుసా అండి? మీ ఈగో దెబ్బతింది అన్న బుద్ధి మీకు కలిగిన ఉత్తర క్షణంలో అది ప్రకోపిస్తుంది. నా వ్యక్తిత్వం, నా అహంకారాన్ని వీడు దెబ్బ కొట్టాడు అన్న ఆలోచన మీకు వచ్చిందనుకోండి, ఉత్తర క్షణంలో అది పైకి లేస్తుంది. చాలా కోపం ఉంది అనడానికి కారణం ఏంటంటే, నాకు చాలా ఉన్నాయి అన్న అహంకారం ఆయన యందు ఉంది అని గుర్తు. నేనెంతటి వాణ్ణి అనుకున్నవాడు పోన్లేదు ఏదో మాట్లాడాడు, తెలిసి తెలియనితనం అందరూ ఒకలా ఉంటారా, క్షమించి విడిచిపెడతాడు. లేదా అలా ఉండకూడదమ్మా, తప్పు, అలా ఉండకు, తప్పు కదా, దానివల్ల నువ్వు ఏ ప్రయోజనం సాధిస్తావు, నువ్వు పాడైతే నాకు మనసు ఖేదంగా ఉంటుంది, అలా ప్రవర్తించకు అని చెప్తాడు. అవతల వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కోపం లేకపోతే, కోపం అస్తమానం ఈగో దెబ్బతిని కోపం వచ్చేసినటువంటి వాడు ఎంతటి మహాపాపమైనా చేసేస్తాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధీక్షిపేత్ అంటుంది రామాయణం. గురువు గారిని చంపేయడానికి కూడా కోపావేశం వచ్చినటువంటి వాడు వెనుకాడడు. మీకు నేను పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు. అతి కోపంలో, కోపం తమకి ఆస్తి అనుకున్న వాళ్ళు ఆ కోపం ఉన్మాదాన్ని కల్పించేస్తే క్షణికోద్రేకంలో చెయ్యకూడని పని చేసేసి జీవితాంతం విచారిస్తూ యావజ్జీవిత కారాగార శిక్ష అనుభవిస్తూ కారాగారాల్లో ఉండిపోయిన మేధావులు ఉన్నారు. కేవలం ఆ క్షణికావేశంలో చేసినటువంటి పొరపాటు ఇంకా అతని జీవితాన్నంతటినీ కూడా శూన్యం చేసేస్తుంది. ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు. కోపం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప, నాకు కోపం వచ్చేసిందండి అన్న తర్వాత, నేను కోపిష్టివాణ్ణి అన్న తర్వాత మిమ్మల్ని ఆ కోపం తగ్గేటట్టు చేయించగలిగినటువంటి వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేదు.